మంతా తుఫాన్ ప్రభావం ఏపీ ప్రభుత్వంలో అయితే మాత్రం ఎక్కడ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు నిన్నటి నుంచి కురిసే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మడ్డోల్స్ ప్రాజెక్టు సంబంధించి అయితే మాత్రం భారీగా ఈ వర్షాలు పడటంతో నీరు చేరుకునే పరిస్థితి కనిపించింది. ఏదైతే అధికారులు ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ మడ్డోల్స్ సంబంధించి ప్రాజెక్టులు అయితే మాత్రం అనుదినం ఈ ప్రాజెక్టు ఎప్పుడు నీరు వస్తుందా తగ్గుతుందా అనేది అయితే మాత్రం కనిపెట్టుకునే పరిస్థితులు ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మడ్డోల్స్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే మాత్రం మనతో పాటు డి అర్జున్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ మెంతా తుఫాను ప్రభావం ఈ ప్రాజెక్టుపై ఏ విధంగా పడిందంటారు? ఎన్ని గేట్లు ఇస్తారంటారు? అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు పడిన వర్షాలకి ఇన్ఫ్లోస్ 10,500 ఉందండి. ప్రస్తుతం 10,500కి మేము 6 గేట్ల ద్వారా 14,000 నీళ్ళని విడిచిపెడుతున్నాము. ఎందుకంటే పైనుంచి ఈ రోజు కురిసిన వర్షాలకి ఇంకా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 14,000 ఇప్పుడు విడిచిపెడుతున్నామండి. దీనివల్ల ఏదైనా ఈ గ్రామాలకు ప్రమాదం ఏమైనా ఉందా? ఇప్పుడు కిందనైతే ప్రమాదం ఏమి లేదండి, డైరెక్ట్గా నాగవల్లి కలిసిపోతుంది. అయితే తోటపల్లి లేదు కాబట్టి ఇన్ఫ్లోస్ దాంట్లోనే అది వచ్చినప్పుడు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఈ అవుట్ఫ్లోస్కి ఏ గ్రామాలు ఎఫెక్ట్ కావండి. దీని ప్రభావం ఇంకా నైట్ పెరిగే ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయని చెప్పండి? నైట్కి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మనకి సువర్ణముఖి అంటే వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ వాళ్ళు కొంత విడిచిపెడుతున్నారు, అలాగే పెద్దగడ్డ వేగవతి ద్వారా విడిచిపెడుతున్నారు. ఆ రెండు కలిస్తే మళ్ళీ ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గ్రామాలకు ఎటువంటి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈ ప్రమాద హెచ్చరికలు కానీ ఏమైనా ఉన్నాయని? అంటే ఈ వంగార ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగిందండి. పైన ఒక కొండ చాకరపల్లి కొప్పర వాళ్ళకి ఇన్ఫ్లోస్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం వాటర్ ఇనండేట్ అవుతుంది, వాళ్ళకి కొంచెం అప్రమత్తం చేయమని ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగిందండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మెంతో తుఫాన్ ప్రభావం అయితే ఏపీ రాష్ట్రాల్లో భారీగా పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా నిన్నటి నుంచి భారీగా వర్షాలు పడే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డోల్స్ ప్రాజెక్టుకి భారీ వరద నీరు చేరుకుంది. ఏదైతే మడ్డోల్స్ ప్రాజెక్టు ఎగువనున్న ప్రాంతాల్లో మన్యం జిల్లా సాలూరు నుంచి అక్కడ ఉన్న జంగల్రా ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఈ మడ్డోల్స్ భారీ వరద నీరు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మడ్డోల్స్ ప్రాజెక్టులో అయితే మాత్రం అధికారులు అప్రమత్తమై 6 గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడిచిపెట్టారు. ఈ నీటి విడిచిపెట్టడంతో ఎటువంటి ప్రమాదం లేదని కూడా మడ్డోల్స్ ప్రాజెక్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ స్టేట్ ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అయితే మాత్రం ముందస్తులో భాగంగా చర్యలో భాగంగా అయితే మాత్రం ప్రజల్ని అధికారులు అయితే మాత్రం అందరిని అప్రమత్తం చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కడ ఎటువంటి సంఘటనలు ప్రమాదాలు జరగకూడదని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే రాజా నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గారు 4 మండలాల అధికారులతో అయితే మాత్రం సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ప్రజలు అప్రమత్తం చేయండి, ఎటువంటి అత్యవసర పరిస్థితులు అయితే మా టీడీపీ పార్టీ ఆఫీస్ నెంబర్ కూడా మీరు చేయొచ్చని కోండ్రు మురళీమోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు వర్షాలకి వరి పంట అయితే మాత్రం నేల కొరిగిందో అటువంటి పంట పొలాలకైతే మాత్రం కోండ్రు మురళి గారు పరిశీలించారు. రైతులకు కూడా ధైర్యం ఇచ్చి అయితే మాత్రం మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పడం జరిగింది. వంగర మండలం మడ్డోల్స్ ప్రాజెక్ట్ నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.